ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బాల రామాయణం మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ కావస్తుంది. అయితే మీరు చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు కదా, ఒక 10 ఇయర్స్ ఓల్డ్. అంతే అంతే. అప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు. పైగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఆయన గురించి చెప్పండి కబుర్లు. ముందు కూడా చెప్పినట్టు హీఈస్ అ బాన్ స్టార్ అనిపిస్తుంది. అంటే అప్పట్లో మాకు కూడా తెలీదు ముందు వెళ్ళి తను హీరో అవుతాడా ఏం చేస్తారో మాకు కూడా తెలీదు. బట్ నిజంగా ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర కన్నా ఎక్కువే షూట్ చేసాము. అవుట్డోర్ అని ఇక్కడని అక్కడని. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనే చెప్పొచ్చు. ఆ వర్క్షాప్స్ దగ్గర నుంచి షూటింగ్ వరకు రిలీజ్ వరకు చెప్పాలంటే వన్ వర్డే తన్ని డిస్క్రైబ్ చేయాలంటే బాన్ స్టార్. ఎందుకంటే మూవీస్ గురించి తనకి జెనెటిక్గా ఒక అవగాహన, న్యాచురల్గా వారసత్వంగా, ప్లస్ ఒక నాలెడ్జ్తో పాటు ఆ సెట్స్ మీద ఉన్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము తతిం వాళ్ళందరం కూడా ఏదేదో స్కూల్ చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మూవీలో యాక్ట్ చేయించారు తప్ప మాకెవ్వరికి ఓనమాలు ఏమీ తెలియదు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే నేను చెప్పినట్టు ఒక నాలెడ్జ్ కూడా ఉంది, యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, ప్లస్ బాన్ స్టార్ ఇస్ అ బాన్ స్టార్ కదా. సో అన్నిట్లో బాగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి, ప్లస్ ఒక మూవీలో ఉన్న వేరే విభిన్న డిపార్ట్మెంట్స్ గురించి తెలిసి కెమెరా యాంగిల్స్ కానివ్వండి. సో ఇప్పట్లో ఉంటే మేబీ చాలా నేర్చుకునే అవకాశం ఉండేది. బట్ మాకు అప్పుడు అది కూడా తెలీదు. ఒక పక్కన చేస్తున్న ఆర్టిస్ట్, బికాజ్ మేము ఒకరిని ఆర్టిస్ట్గా చూసుకోలేదు. వీవర్ ఫ్రెండ్స్ కదా, అందరూ కలిసి ఏదో ఒక హ్యాపీగా చేస్తున్నాము. ప్లస్ డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా అదే అట్మాస్ఫియర్ మెయింటైన్ చేశారు. పాపం వీళ్ళందరూ చిన్నపిల్లలు అని వాళ్ళు గుర్తించి అందరినీ ఎవరికి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ మూవీని చేశారు కాబట్టి. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే డెఫినెట్లీ అ బాన్ స్టార్. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్తో కాంటాక్ట్లో ఉండేవారా? అప్పట్లో మూవీ రిలీజ్ అయిన కొత్తలో నేను తను కలిసి కొన్ని జుగల్బందీస్ చేశాం యాక్చువల్లీ. అంటే తను కూచిపూడి డాన్సర్ కదా. సో అప్పుడు తను బాగా రెగ్యులర్గా కూచిపూడి చేసే టైం అది. సో తను కూచిపూడి, నేను భరతనాట్యం, అలా ఫ్యూ ప్రోగ్రామ్స్ చేశాము, స్టేజ్ షోస్ అవి చేశాము. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కలవడం జరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో చెప్పాలంటే తన ప్రపంచం, నా ప్రపంచం బాగా డిఫరెంట్ అయిపోయాయి కాబట్టి ఈ మధ్య చాలా సంవత్సరాలుగా కలిసేందుకు అవకాశం లేదు. బట్ అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేసాము. ఇప్పుడు తను పాన్ ఇండియా స్టార్. మీ ఫ్రెండ్షిప్లో కానీ మీరిద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను చాలా ఎత్తుకు ఎదుగుతాడు, పెద్ద స్టార్ అవుతాడని ఎప్పుడైనా అనిపించిందా? చెప్పాను కదా, అప్పుడు మేమున్న లెవెల్లో డెఫినెట్లీ షీ వాజ్ అ బిగ్ స్టార్ అప్పటికే. బికాజ్ అంత ఒక మూవీ గురించి నాలెడ్జబుల్గా ఉండి. బట్ నిజంగా నాకు అప్పుడు 10వ ఏట ఫలానా పర్సన్ మా ఫ్యూచర్లో ఏం చేస్తామో తెలియని ఏజ్ అది. సో తను అంత పెద్ద స్టార్ అవుతాడా, ఈ మూవీ రంగంలోనే ఉంటాడని మాకు తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ ఆ స్టార్ క్వాలిటీ అయితే 100% అది ఎవరు నేర్పించి వచ్చే విషయం కాదు కదా. ఎవరైనా సరే అది ఉంటేనే వస్తుంది. అదైతే ఆ వయసులోనే హీ వాజ్ అ లైవ్ వైర్. ప్రొడక్షన్లో కూడా మూవీ షూటింగ్లో అప్పుడు అందరితో మాట్లాడి, సహజంగా అందరితో అనర్గళంగా తెలుగు మాట్లాడేసి, ఒక ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి అవన్నీ ఒక స్టార్కి అవి స్టార్ లక్షణాలని అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు చూస్తే ఎస్ కరెక్ట్ కదా, అవన్నీ దానికి ఫౌండేషన్, ఆ పునాది అక్కడ ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ అ గ్రేట్ ఆర్టిస్ట్. బాలరామాయణం మూవీ చాలా కాలం నడిచింది కదా ఆ సినిమా నిర్మాణం అనేది. అప్పుడు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యాక్చువల్లీ నాకు అప్పుడు చాలా క్లోజ్ రామాయణంలో రావణాసురుడు. నమ్మరు ఎవరు కూడా. సీతమ్మకు రావణాసురుడు ఫ్రెండ్ అంట. ఎందుకంటే రావణాసురుడు పాత్ర వేసింది కూడా ఒక గర్ల్, ఆడపిల్ల, తను స్వాతి. అవును. సో నేను బాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. తారక్ బాగా జోక్ చేసేవాడు తనప్పుడు, సీతమ్మతో మాట్లాడు. చాలా జోక్స్ వేసుకునేవాళ్ళం. బికాజ్ స్వాతితో నేను బాగా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని అప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ అందరూ బాగా, ఎందుకంటే అందులో ఆంజనేయ స్వామి హనుమంతుడు వేషం వేసినది, హీ వాజ్ అ సింగర్, పాడతాడు అబ్బాయి, పాడేవాడు అరుణ్. సో అలా ఎవరికి వాళ్ళు ఏదో ఒక రకంగా కనెక్టెడ్గానే ఉన్నాము. సో అది ఒక మంచి ఫ్యామిలీ అని అప్పుడు ఆల్మోస్ట్ 1.5 2 ఇయర్స్ నడిచిన ప్రాజెక్ట్ అది. సో న్యాచురల్గా అందులో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు బాగా టైం స్పెండ్ చేయడం. అండ్ ఈ ఎర్లీ మార్నింగ్ షూట్ కంటే పిల్లలు అలా నిద్రపోతూ ఉంటే మదర్స్ వాళ్ళని తట్టి లేపడం. సో అలాంటిది బాగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉండింది. బాలరామాయణం మూవీ ఆఫర్ వచ్చే టైంకే మీరు స్కూలింగ్, పైగా ఒకవైపు భరతనాట్యం డాన్సర్, క్లాసికల్ సింగర్,
స్కూల్కి వెళ్ళాలి, ఇంకొక వైపు సినిమాల్లో నటించాలి, వీటన్నిటిని అంత చిన్న ఏజ్లోనే ఎలా బ్యాలెన్స్ చేశారు? నేను ఎప్పుడు చెప్పినట్టే చిన్న వయసులో మనం బ్యాలెన్స్ చేయడానికి ఏముండదు. తల్లిదండ్రులే బ్యాలెన్స్ చేసి పెడతారు. మనం చేయవలసిందంతా వాళ్ళు చెప్పిన స్కెడ్యూల్ని పాటించాలి. సో దాన్ని మేనేజ్ చేసిందంటే 100% క్రెడిట్ మా అమ్మ నాన్న ప్లస్ మా అన్నయ్యకి కూడా చెప్పాలి. బికాస్ అప్పుడు తను ఆల్రెడీ 9th 10th స్టాండర్డ్కి వచ్చేసాడు. సో పాపం తను ఏమాత్రం లేదు, అమ్మ నువ్వు నా దగ్గర కూర్చో, నువ్వు చెల్లితో వెళ్తే ఎలా నాకెలా అని ఏమాత్రం పాపం కంప్లైంట్ చేయకుండా వాడి స్టడీస్ తను చూసుకుంటూ ఐఐటి కోచింగ్ అని ఐఐటి సీట్ తెచ్చుకున్నాడు. మా ఈ రామాయణం టైంలోనే తనకి ఐఐటి ఎంట్రన్స్ దానికి సీట్ వచ్చింది. బట్ టైం మేనేజ్మెంట్ అన్నది అదొక పెద్ద విషయం అని అప్పుడు నాకు పెద్దగా తెలియలేదు, బికాస్ చిన్నతనం కాబట్టి. బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో బాగానే మేనేజ్ చేసామని. బట్ దానికి 100% క్రెడిట్ ముఖ్యంగా మా అమ్మగారికి. ఎందుకంటే అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు, రిటర్న్ ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్లోనే జడ వేసి స్టేషన్కి ఫుడ్ అవి తెప్పించి స్టేషన్ నుంచి స్ట్రైట్గా స్కూల్లో డ్రాప్ చేసి అమ్మ ఇంటికి వెళ్ళేది. షూటింగ్కి వెళ్ళాలంటే అవుట్ స్టేషన్ కాబట్టి స్కూల్ నుంచే స్ట్రైట్ స్టేషన్కి వెళ్ళాము. సో అలా చాలా టైం కష్టపడి మేనేజ్ చేసాము. బట్ 100% క్రెడిట్ అమ్మగారికే చెప్పాలి.